హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య. ఐఎమ్ సో హ్యాపీ చూడొచ్చు నా ఫేస్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎస్, నా ఛానల్ మానిటైజ్ అయ్యింది. నిన్నే నాకు మెయిల్ వచ్చిందనమాట దట్ ఐ గాట్ మానిటైజ్డ్ అంటే నా ఛానల్ మానిటైజ్ అయిందని చెప్పి ఐ గాట్ అ మెయిల్ ఫ్రమ్ యూట్యూబ్. ఐఎమ్ సో హ్యాపీ. మెయిల్ చూడగానే ఫస్ట్ నేను మా హస్బెండ్కి చెప్పాను. Of course, he was the one who is motivating me అంటే కాన్స్టెంట్గా సపోర్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ మై హస్బెండ్. సో ఐ వాజ్ టూ హ్యాపీ. సెకండ్లీ మీకు చెప్పాలి అనుకున్నాను. సో ఐఎమ్ హియర్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యూ హౌ హ్యాపీ ఐ యామ్. చాలా సంతోషంగా ఉన్నాను. సీరియస్లీ 4 months ఆఫ్ డెడికేషన్ పే ఆఫ్ అయింది అని అనిపించింది అనమాట నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ. మార్చ్ 25కి నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిందనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాగానే నాకు మెయిల్ వచ్చింది యూ కెన్ అప్లై అని చెప్పి. దెన్ ఐ అప్లై అయినప్పుడు ఏమైందంటే యాడ్సెన్స్లో ఒక ఇష్యూ వచ్చింది నాకు. సో ఎంత ట్రై చేసినా నా నుంచి నేను ట్రై చేస్తున్నాను సాల్వ్ చేయడానికి. రీడింగ్, సర్చింగ్ ఆన్ గూగుల్ అన్నీ చేసుకుంటూ ఐ వాజ్ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, బట్ నా వల్ల కాలేదు. ఈవెన్ ఐ డిడ్ చాట్ విత్ యూట్యూబ్ అనమాట. మనకి చాట్ సపోర్ట్ ఉంటుంది యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ చాట్ సపోర్ట్ యూజ్ చేసి కూడా నేను వాళ్ళతో చాట్ చేసి చూశాను. బట్ దెర్ వాజ్ అన్ ఇష్యూ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి రిజాల్వ్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు టేక్ మానిటైజ్డ్. బట్ సమ్ టైం నాకు కాదు, నాకు త్వరగా కావాలి. ఎందుకంటే నేను కష్టపడ్డాను. నాతో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్ మానిటైజ్ కావాలి ఈజ్ ద ఫస్ట్ థింగ్ అనమాట. ఎలానన్నా నా ఛానల్ మానిటైజ్ కావాలి. బట్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్, బట్ డూయింగ్ వన్ ఆర్ ది అదర్ థింగ్. బట్ అది కాకపోయేసరికి సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎలా వచ్చిందంటే ఐ క్రైడ్, ఏడ్చేసాను. ఛానల్ అయిపోయింది, నా ఛానల్ మానిటైజ్ కాదు, ఇంత 4 months నుంచి చేసిన మెహనత్ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది అన్నట్టు చాలా బాధపడ్డాను. దెన్ ఐ గాట్ అ సొల్యూషన్ దొరికింది దానికి. గూగుల్ యాడ్సెన్స్ అండర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది అండ్ ప్రాసెస్ క్లియర్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ద మెయిల్ ఫ్రమ్ యూట్యూబ్ దట్ మై ఛానల్ గాట్ మానిటైజ్డ్. బిఫోర్ యూ ఎనేబుల్ షార్ట్స్ అండ్ వీడియోస్ జస్ట్ హ్యాపీ అంటే cheer yourself అని మెయిల్లో వచ్చిందనమాట. ఎస్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మా హస్బెండ్తో షేర్ చేసుకున్నాను, నా పేరెంట్స్తో షేర్ చేసుకున్నాను. సాయిబాబా గుడికి వెళ్ళేసి వచ్చాను. నా గురువారం ఉండే, సో సాయిబాబా గుడికి వెళ్ళేసి సాయిబాబా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ సీయింగ్ దిస్ లైక్ అ స్మాల్ అచీవ్మెంట్. ఇది నాకు పెద్ద నేను ఏదో చేసేస్తున్నా అన్నట్టు కాదు, ఇట్స్ జస్ట్ అ స్మాల్ అచీవ్మెంట్. ఈ 2025లో ఐ జస్ట్ డిడ్ సంథింగ్ అని నేను అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ చూస్తే మై వీడియోస్ ఆర్ ఆల్ అబౌట్ ఎంపవరింగ్ విమెన్ బీయింగ్ ప్రొడక్టివ్. ఎస్, విమెన్ ప్రొడక్టివ్గా ఉండాలి అండ్ ఎంపవర్డ్ అయి ఉండాలి. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో దే షుడ్ ఫీల్ సమ్ అచీవ్మెంట్స్. అది చిన్నది ఎందుకు కాదు, పెద్దది ఎందుకు కాదు. Yes, I'm saying you whatever I achieved today, it's a small achievement. Though I'm celebrating it, though I'm talking in front of you. Yes, why I'm talking with you people? Because it అంతా మీ వల్లే జరిగింది. ఎస్, యూ మోటివేటెడ్ మీ, యూ ఎంకరేజ్డ్ మీ, యూ సపోర్టెడ్ మీ, యూ వాచ్డ్ మై వీడియోస్. అందుకోసమే కదా నా ఛానల్ మానిటైజ్ అయింది. ఎస్, అందుకోసం అని చెప్పే కదా నేను మీ ముందు ఉన్నాను. కాబట్టి యాజ్ ఎ విమెన్ వీ షుడ్ ఫీల్ ఎంపవర్డ్. అందుకోసమని నా వీడియోస్ అన్నీ ఆల్ అబౌట్ ప్రొడక్టివిటీ. ఎలా ప్రొడక్టివ్గా ఉండాలి, ఎలా హోమ్ మేకింగ్ చేయాలి, ఎలా మన చోర్స్ని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, యాజ్ ఎ విమెన్ మనము మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి,
ఆల్ అబౌట్ దిస్. ఎస్, నేను ఒక్కదాన్నే గ్రో కావాలి, మీరు కూడా గ్రో కావాలి నాతో పాటు అన్నదే నా మెయిన్ క్రైటీరియా. వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ టుగెదర్, నాట్ ఐ షుడ్ ఓన్లీ నేను ఒక్కదాన్ని ముందుకి ఫార్వర్డ్ కావాలి, నాతో పాటు నా వ్యూవర్స్ కూడా ఫార్వర్డ్ అయితేనే నాకు బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇలాంటి కాంటెంట్ మీ ముందరికి తీసుకురావడానికి ట్రై చేశాను. అండ్ ఐఎమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి, నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింది 2020లో. 5 years బ్యాక్ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు 1 million 2 million సబ్స్క్రైబర్స్ దూసుకె పన్ను వస్తూ ఉంటుంది అయిపోతుంది. ఇది బాగుంది, లైట్ వస్తుంది. సో యా, but I'm not consistent. I'm not posting regular basis. అందుకోసం అని చెప్పి నాకు ఇంత టైం పట్టింది నా ఛానల్ మానిటైజ్ కావడానికి. ఎవ్రీ ఇయర్ వి డూ రెజల్యూషన్స్. నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి మనము ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటాం కదా. ఈ ఇయర్ నేను ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. ఆ రెజల్యూషన్ ఏంటంటే, నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇట్ షుడ్ బి ప్రొడక్టివ్ అండ్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై వ్యూవర్స్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి ప్రొడక్టివ్గా ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి అన్నదే మెయిన్ క్రైటీరియా పెట్టుకొని నేను నా యూట్యూబ్ని మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ ఇయర్. వెన్ ఐ స్టార్టెడ్, ఎస్, నాకు స్టార్ట్ చేయగానే పెట్టగానే నాకు వ్యూస్ ఏమీ రాలేవు. ఎస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. యూట్యూబ్ ఆల్గరిథం అనేది మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామా చేస్తలేమా అన్నది గమనిస్తూ ఉంటుంది. మనము కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే మన వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అలాగే నాతో జరిగింది. యూట్యూబ్ రికమెండెడ్ మై వీడియో ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ అండ్ ఐ గాట్ మానిటైజ్డ్. సో మీరు కూడా ఇలానే ఏదో ఒకటి చేయండి మీ లైఫ్లో టు బీ ప్రొడక్టివ్. సో వన్ మోర్ థింగ్, సో ప్రతి ఇయర్ నేను నా కోసం ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాను న్యూ ఇయర్కి. లాస్ట్ ఇయర్ ఐ బాట్ iPhone 15 Pro Max, right? But this year I don't wanted to buy anything expensive. I thought to buy something which is productive, which is useful to me, which should be motivate to me, and అది నా డైలీ లైఫ్లో నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి అని అనుకున్నాను. సో ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ దిస్ డైరీ. ఈ డైరీని నేను నా కోసం గిఫ్ట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు, 1 day at a time. ఎస్, దీని కింద కూడా నేను ఒక కోట్ రాశాను. ఏంటిదంటే, బిఫోర్ యూ క్విట్ థింక్ వై యూ స్టార్టెడ్. 5 years నుంచి నేను కన్సిస్టెంట్గా ఉండట్లేదు. ఎస్, దిస్ ఇయర్ ఐ వాంటెడ్ టు బి కన్సిస్టెంట్. అందుకోసమే ఈ కోట్ రాసుకున్నాను. బిఫోర్ యూ క్విట్ వై యూ స్టార్టెడ్, బిఫోర్ యూ క్విట్ థింక్ వై యూ స్టార్టెడ్. ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది నేను గుర్తుపెట్టుకుంటే నేను యూట్యూబ్ని క్విట్ చేయాలి అన్న ఆలోచన నాకు రాకుండా ఉండాలి అని చెప్పి నేను ఈ కోట్ పెట్టుకున్నాను. ఎవ్రీ టైమ్ వెన్ ఐ ఓపెన్ దిస్ డైరీ, వెన్ ఐ సీ దిస్ డైరీ, ఐ జస్ట్ రీడ్ దిస్ కోట్ అనమాట. ఈ కోట్ నన్ను చాలా మోటివేట్ చేసింది యూట్యూబ్లో సక్సీడ్ కావడానికి. ఈ డైరీలో నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్ రిలేటెడ్ ప్రతి ఒక్క కాంటెంట్ టాపిక్ అన్నీ రాసుకుంటూ ఉంటానన్నమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి కాంటెంట్ని నేను నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అన్నది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో నేను రాసుకుంటాను. అండ్ దిస్ ఇస్ లైక్ మై బడీ, బెస్టీ అనమాట ఇంట్లో. యా, వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే యూ పీపుల్, మనము యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా యూట్యూబర్స్ని చూస్తూ ఉంటాము. 1 million 2 million 3 million ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్ మనకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వరు. రియల్గా చెప్తున్నాను, వాళ్ళ నుంచి మనము ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకోలేము. మనము ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే మనకు ఈక్వల్గా ఉన్న మనుషులతోటే మనము ఇన్స్పైర్ కాగలుగుతాము. కాకపోతే వాళ్ళతో ఇన్స్పైర్ కాలేము అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ ఐ ఫీల్ లైక్ దట్. నేను ఇన్స్పైర్ అయ్యింది ఒక అమ్మాయి వీడియో చూసి. ఆ అమ్మాయి తన హోమ్ టూర్ వీడియో చేసింది. ఆ హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు షీ వాజ్ సేయింగ్, వాళ్ళు రూఫ్ టాప్ ఉంటుంది కదా, ఆ రూఫ్ టాప్ని కూడా రోడ్ సైడ్లో అక్కడ ఇక్కడ పడేసిన ఏవైతే రేకులు అవి ఉంటాయో చెక్కలు, అవి తీసుకొచ్చి తను రూఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకుందంట.
సో షీ సెడ్ దట్ నేను ఈ రూఫ్ టాప్ని పెట్టుకున్నాను అని చెప్పి. దట్ ఈస్ హౌ ఐ ఇన్స్పైర్డ్ దట్ గర్ల్. అంటే స్మాల్ ఆ విమెన్ అలా చేయగలిగింది అంటే ఏమి బేసిక్ నీడ్స్ లేకుండా కూడా షీ డిడ్ సంథింగ్ ఇన్ హర్ లైఫ్. దెన్ వై నేను ఎందుకు చేయలేను, వై కాంట్ ఐ అని అనిపించింది. ఐ రియలీ అప్రిషియేట్ హర్ వర్క్, హర్ కాంటెంట్. నేను నిజంగా తన నుంచి చాలా ఇన్స్పైర్డ్ అయ్యాను. ఐ సా హర్ వీడియో లాంగ్ బ్యాక్, ఒక 8 to 9 months బ్యాక్ నేను ఆ వీడియో చూశాను. చూసిన తర్వాత అనిపించింది, నో, ఐ షుడ్ బి లైక్ దిస్, ఐ షుడ్ బి ప్రొడక్టివ్, అట్లీస్ట్ ఐ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హర్. నేను ఆ అమ్మాయి నుంచి నేను నేర్చుకున్నాను. పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చూసినప్పుడు ఐ లెర్న్ నథింగ్ ఫ్రమ్ దెమ్ పీపుల్, బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐ ఇన్స్పైర్డ్ బై సమ్ వన్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ హర్. తను ఎక్కడ ఉందో నాకు తెలియదు, తన ఛానల్ కూడా నాకు గుర్తులేదు. ఈ పెట్టాలి నాకు తన ఛానల్ గుర్తున్నా కానీ నేను ఇక్కడ ట్యాగ్ చేసేదాన్ని, తన ఐడి అన్న పోస్ట్ చేసేదాన్ని. ఐ డోంట్ రిమెంబర్ వేర్ షీ ఈస్ నౌ, బట్ రియలీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎస్. సో వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, నేను ఈ చిన్న స్మాల్ అచీవ్మెంట్ని ఎలా మీ ముందు ఎంబారస్ చేస్తున్నానో, మీరు మీ లైఫ్లో ఏదైనా ఒకటి అచీవ్ చేయడానికి ట్రై చేయండి. It's not only something, it might be a YouTube also. Start your YouTube journey. Nalaga meeru YouTube journey start cheyandi. Yes, prepare the content and do something in your life. We will grow together. Yes, empowering ante nenu okkadanne empower kavali ani kaadu, nato paatu meeru kuda grow avutane real ga nenu happy ga feel avutanu. Nenu antu untanu kada video starting lo andaru baundali andulo nenu undali ani antu untanu kada. Yes, I will be happy when you also grow with me. నాతో పాటు మీరు గ్రో అయినప్పుడే నేను రియల్గా హ్యాపీగా ఉంటాను. అందుకోసమని అంటున్నాను, డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. లేజీనెస్ అనేది మొత్తానికి వదిలేసి డూ సంథింగ్. ఎస్, ఇలా కూర్చొని ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉండేదానికన్నా నేను ఈ వర్క్ చేస్తాను, నేను ఈ ప్రొడక్టివ్గా ఉంటాను, నేను నా చోర్స్ జల్దీ కంప్లీట్ చేసుకుంటాను, ఐ విల్ డూ సంథింగ్ సమ్ అదర్ వర్క్ అన్నట్టు ప్రొడక్టివ్గా ఆలోచించండి. ఎప్పుడు డల్గా ఉండి ఏదో అయిపోయినట్టు ఉన్నామనుకోండి, అలాగే ఉంటాం. నేను ఒక మాట అంటాను, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఈ కోట్ ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రియల్గా మనము ఖాళీగా ఉన్నామనుకోండి, మన బేజాలో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. ఆ ఎన్నో తిరిగే వాటిని కిల్ చేయాలి అంటే ఏం చేయాలి? మనం ప్రొడక్టివ్గా ఉండాలి. మన మైండ్ని ఎంప్టీగా ఉంచకూడదు, మనం ప్రొడక్టివ్గా ఉండాలి. దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారో చెప్పండి నాకు. అండ్ కొందరిని చూసాను నేను, అక్క నాకు యూట్యూబ్ చేయాలి అని ఉంది, కాకపోతే ఎవరేమనుకుంటారో అని భయం వేసి నేను చేయలేకపోతున్నాను అక్క అని నాకు ఒక అమ్మాయి కమెంట్ చేసింది. పాపం, రిమెంబర్ వన్ థింగ్, పక్కింటి బాబాయ్ వాళ్ళ కొడుకు అత్తగారు ఏమనుకుంటున్నారో అని చెప్పి నువ్వు నీ లైఫ్ని అన్ప్రొడక్టివ్గా ఉంచుకుంటున్నావు అంటే అది నీ తప్పే అవుతుంది, వాళ్ళ తప్పు కాదు. ఎవరు ఏమి అనుకోరు, అర్థమవుతుందా? సో నీకు నచ్చింది నువ్వు చెయ్యు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టివ్, వేరే వాళ్ళు ఏమి అనుకున్నా మనకి అనవసరం అన్నది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఎవర్ ద కాంటెంట్ వీఆర్ డూయింగ్, ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్, ఇట్ షుడ్ నాట్ హార్మ్ ఎనీ వన్. అది గుర్తుపెట్టుకొని మనం కాంటెంట్ క్రియేట్ చేసామనుకోండి, డెఫినెట్లీ వీ విల్ గెట్ సక్సెస్. అండ్ డెఫినెట్లీ అవర్ ఫ్యామిలీ ఆల్సో షో సపోర్ట్ టు అస్ అని నా ఫీలింగ్. నాకు అలానే జరిగింది, మీకు అలానే జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఉండండి. ఎస్, ఎవరైనా ఏమైనా నెగిటివ్గా మాట్లాడినా కానీ థింగ్స్ ఇలా ఆలోచించండి, పాపం వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారో అంత ఫ్రస్ట్రేషన్ నా పైన తీస్తున్నారు, పోనీలే నా మీద ఫ్రస్ట్రేషన్ తీసన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకంటే నాకు ఏం కావాలి. ఇలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి, అర్థమవుతుందా? డోంట్ బి నెగిటివ్. ప్రతి నెగిటివిటీలో పాజిటివిటీని చూసినప్పుడే మన లైఫ్ బాగుంటుంది. నేను ఇది ఆచరణలో పెట్టాను అండ్ ఐఎమ్ హ్యాపీ. ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ ఎంటైర్ మై లైఫ్. So yeah, I'm saying, come, we all grow together, we all empower each other and we all support each other. మనందరం కలిసి గ్రో అవుదాము, మనమందరము ఒకళ్ళనొకళ్ళు ప్రేజ్ చేసుకుందాము, ఎంపవర్ అవుదాము అండ్ స్టార్ట్ దిస్ జర్నీ. I will support you people definitely. మనందరము గ్రో కావాలి అన్నదే నా మెయిన్ ఎజెండా.
ఎస్. సో ఇంకొకటి కూడా నేను గమనించాను. ఇంకొక అమ్మాయి కూడా అంది, అక్క మా దగ్గర మనీ లేవు, ఇవన్నీ ప్రోడక్ట్స్ కొని చూపించాలి అంటే డబ్బులు కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కిచెన్ టూర్ చేశారు అనుకుందాము. ఆ కిచెన్ టూర్లో ఆ అమ్మాయి కొన్ని ప్రోడక్ట్స్ చూపించి ఇవి నేను నా కిచెన్లో ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్పి ఇలా వీడియో తీసింది అనుకోండి. బట్ యూ డోంట్ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు అవి కొన్ని మీ వీడియోలో చూపించలేరు. Yes, you don't have money. Then what you will do? Whatever you have, you showcase that. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే చూపించండి. యూ ఎంబారస్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఏది ఉందో అదే షో ఆఫ్ చేయండి. కొత్తగా కొన్ని చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. మన దగ్గర ఏది ఉందో అది చూపించండి. నేను 1st January నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు నేను ఏది కొనలేదు. నా ఫస్ట్ వీడియో నేను ప్లాంట్స్తో చేశాను. అందులో నేను ఏ ఒక్క వస్తువు కూడా కొనలేదు ఎక్సెప్ట్ ప్లాంట్ కింద ఉన్న ప్లేట్స్. అది కూడా మీషోలో తీసుకున్నాను. ఇట్స్ అరౌండ్ 150 రూపీస్ 120 రూపీస్కో నేను ప్లాంట్స్ కి కింద ప్లేట్స్ తీసుకున్నాను అంతే. నేనేమి కొనలేదు. నేను వీడియోలో చూపించాలనుకుంటే నేను కొత్త ప్లాంట్స్ కొని ఇంకా కొన్ని పాట్స్ కొని వీడియోని ఇంకా కొంచెం లెందీగా చేసి ఎస్ చేయగలిగేదాన్ని. బట్ ఐ థాట్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ I will showcase that. I won't buy anything from my side. అంటే నేనేమి యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయనప్పుడు నేను ఎందుకు ఇవన్నీ కొని ఎంత ఇది చేయాలి అనిపించింది. యూ ఆల్సో డూ ద సేమ్ వే. యూ ఎంబారస్ వాట్ యూ హ్యావ్. మీ దగ్గర ఏముందో అదే చూపించండి. డోంట్ ఫీల్ లైక్ మా ఇల్లు బాగాలేదు, మనుషులు చూస్తారో చూడరో నేను ఇలాంటి ఇంట్లో వీడియోస్ తీస్తే, ఇలాంటిది వదిలిపెట్టేసేయండి. ఎవరు ఏమీ అనుకోరు. మీ ఇల్లు మీరు మాట్లాడే మీరు మీ ఇంటిని చూయించే విధానంలో ఉంటుంది, మాట్లాడే విధానంలో ఉంటుంది మీ ఇల్లు ఎంత బాగుంది అన్నది. ఎవరు మీ ఇంటికి వచ్చి చూడరు మీ ఇల్లు ఎలా ఉందో అని చెప్పి. మీరు చూయిస్తేనే చూస్తున్నారు. మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడితే మీ వీడియో అంత మంచిగా కనిపిస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫీల్ లైక్ చెప్పాను కదా రూఫ్ టాప్ అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ఏముందో అదే చూపించింది. ఎస్, ఇట్స్ నాట్ లగ్జరియస్ హోమ్. యాజ్ ఐ సెడ్ యూ, దే డోంట్ హ్యావ్ ఈవెన్ బేసిక్ నీడ్స్. అయినా షీ హ్యావ్ బీన్ సక్సీడెడ్ అండ్ షీఈస్ ఎర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్ అంటే అర్థం చేసుకోండి. You don't feel bad that I don't have this, that. Whatever you have, you showcase that and definitely you will get success. YouTube ఖచ్చితంగా మీ ఛానల్ని రికమెండ్ చేస్తుంది. If at all you will be consistent on YouTube platform. Yes, one more thing. అక్క నువ్వు వీడియోస్ ఎందుకు షార్ట్గా చేస్తావు, లాంగ్గా చేయొచ్చు కదా, పెద్ద వీడియో పెట్టచ్చు కదా. మీరు చూస్తే నా వీడియోస్ 10 minutes కంటే ఎక్కువ ఉండదు. 1-2 వీడియోస్ 1st January నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు 1-2 వీడియోస్ 13 minutes అలా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ నేను పోస్ట్ చేయలేదు. ఎందుకు అంటే నా వీడియోస్ చూసే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బోర్ కావద్దు. నా వీడియో చూసి ఓకే వీడియో బాగుంది, షార్ట్ అండ్ స్వీట్గా ఉంది అని నన్ను గుర్తుపెట్టుకునేలా ఉండాలి. వీడియో లెందీగా ఉంది అని చెప్పి స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకి పోయేలా నా వీడియో ఉండొద్దు అన్నది నా ఒపీనియన్. ఎస్, అఫ్ కోర్స్ షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎలా అంటే 20 to 25 minutes వీడియో పెట్టినప్పుడు మనము 4 to 5 యాడ్స్ ఆ వీడియోకి పెట్టుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా మనకి రెవెన్యూ అన్నది ఎక్కువ జనరేట్ అవుతుంది. బట్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఐ ఓన్లీ చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నా క్వాలిటీగా నా వీడియో, నా కంటెంట్ క్వాలిటీగా ఉన్నదా అన్నదే నాకు ఇంపార్టెంట్. ఎంత లెందీగా ఉంది, ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. యా, వన్ మోర్ థింగ్, నా యూట్యూబ్ సెటప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మై యూట్యూబ్ సెటప్ ఈస్ వెరీ సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. అన్ని బేసిక్ థింగ్స్ తోటే నేను నా యూట్యూబ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎస్, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి iPhone 15 Pro Max. బట్ నా స్టార్టింగ్లో నేను ఏవైతే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానో అవన్నీ నార్మల్ రెడ్ఎంఐ మొబైల్ తోటి నా వీడియోస్ తీసాను, ఎడిట్ చేశాను, అప్లోడ్ చేశాను నార్మల్ బేసిక్ మొబైల్ తోటి. ఎస్, నా దగ్గర ఐఫోన్ లేదు కదా, నేను ఎలా వీడియోస్ తీయాలి అని అనుకోవద్దు. అది పెద్ద మిస్టేక్ మనం చేసేది. యూట్యూబ్ మన కంటెంట్ బాగుందా లేదా, ఆడియన్స్ మన కంటెంట్ బాగుందా లేదా అన్నదే చూస్తుంది. మనము
ఎంత క్లారిటీ తోటి మన వీడియోని పోస్ట్ చేస్తున్నాము అన్నది ఎవరు చూడరు. ఎందుకంటే అక్కడ కాంటెంట్ ఇంపార్టెంట్. మనం ఏం పోస్ట్ చేస్తున్నామో అది వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో యా, ఈ వీడియో కొంచెం లెందీగా అయిపోయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. I will be back soon with another interesting video. Till then, have a nice day. Bye bye. Namaste.